సో చాలా సరదా సినిమా పరదా రాబోతుంది. అనుపమ పరమేశ్వరన్ గారు చాలా కష్టపడి సినిమా తీశారని అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ట్రావెల్ చేస్తూ 3 years వెయిట్ చేసి ఈ సినిమా కోసం వస్తున్నారు. మేడం చెప్పండి, మీ కష్టం వృధా కాకుండా పోతుందని మాకైతే ట్రైలర్ అర్థమవుతుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, మీరైతే నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే ఆ ట్రైలర్లో కష్టం అనేది కనిపిస్తుంది. మీరు ఏం చేశారు, రోడ్డు మీద పడిపోవడం కానీ చాలా బాగుంది. సో సినిమా గురించి ప్రేక్షకులకి ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమా ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫిల్మ్ లా ఉంటుంది. అంటే ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు చాలా ఎక్కువ వస్తాయి. సో ప్లీజ్ డూ దాట్. అంటే స్పెషాలిటీ ఏంటి మేడం? ఇంతకు ముందు తీసిన సినిమాలో ఈ సినిమాకి ఒక స్పెషల్ మూమెంట్, మీకు కనెక్ట్ అయిన మూమెంట్, మీ హార్ట్కి టచ్ అయిన ఒక మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఫిల్మే అలా అండి. మొత్తం ఫిల్మ్ నేను నాకు నచ్చి చేసిన సబ్జెక్ట్ అండ్ చాలా ఆనెస్ట్గా చేసిన సబ్జెక్ట్. దీని గోల్ అన్నది ఉట్టి ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడం అని కాదు, ఇలా హిట్ అయ్యాక వేరే సినిమాలు కూడా రావాలి అన్నది మా గోల్ అనమాట. సో అలాంటి ఒక మంచి గోల్తో చేసిన సినిమా. వీ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్. చాలా మంది లేడీస్ కూడా కనిపిస్తున్నారు, వాళ్ళ కష్టం అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. అంటే బయట కూడా నిజంగా ఇలా జరిగిందా, సంఘటనలు ఏమైనా జరిగినాయి ఉన్నాయా? ఇట్ ఈస్ నాట్, ఇట్స్ అ వెరీ ఫిక్షనల్ ఫిల్మ్ అండి. ఇది ఇలాంటి ఒక సిస్టమ్ అలాంటివి ఏమి ఉండదు. కానీ లైక్ ఇల్ బి వెరీ రిలేటబుల్. దో ఇట్స్ ఫిక్షనల్, ది ఎమోషన్స్ ఆర్ వెరీ రిలేటబుల్. మ్యూజిక్ గురించి చెప్పండి. ఒక్క పాట మీ నుండి మీరు చాలా బాగా పాడతారని మాకు తెలుసు. ఒక్కసారి ఒక 2 లైన్స్. ఇప్పుడు బాగాలేదండి, నేను తర్వాత. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్. థ్యాంక్ యూ. సో మనతో ప్రవీణ్ గారు ఉన్నారు. ఇంతకు ముందు శుభం తీశారు, సక్సెస్ కొట్టారు. మరి పరదా ఎలా ఉండబోతుందని అని మాట్లాడి తెలుసుకుందాం. సార్, డిఫరెంట్ గా కనిపిస్తుంది స్టోరీ అయితే. వై అనుపమ అంటే షీఈ్ అంటే చాలా అంటే అనుపమలో చాలా మంచి యాక్టర్ ఉన్నారు. అంటే ఈ సినిమా చూసాక మీకు తెలుస్తుంది. అంటే నేను అనుపమని తీసుకోవడానికి మేజర్ కారణం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని తన షార్ట్ ఫిల్మ్ చేసింది. అందులో చాలా డిఫరెంట్గా కనిపించింది. మనకి రెగ్యులర్గా కనిపించే అనుపమలకు ఉండదు అందులోని. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసాక నాకు ఐ థింక్ షీఈ్ ద బెస్ట్ అనిపించింది. సో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు అనుపమని సెలెక్ట్ చేశాను అని. సరే, ఇంతకు ముందు సినిమాలో వేరు, ఇప్పుడు వేరు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఒక కల్చర్ని చూపించారు. అమ్మాయిలందరూ కూడా పరదాలు వేసుకొని, ఆ ఊరంతా కూడా పరదాలు వేసుకొని కనిపిస్తూ ఉన్నారు. సో ఏం చూపించాలనుకుంటున్నారు? ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా లేడీస్ గురించి? మెసేజ్లు ఏం లేదండి. మెసేజ్ అయితే వాట్సాప్లో ఇచ్చేద్దాను కదా. సో ఎందుకు సినిమా తీసి కష్టపడే. సో ఎంటర్టైన్ అవ్వండి, మంచి ఇంట్రెస్టింగ్ సినిమా తీశాను. సో కొత్త కల్చర్ అంటే కొత్త వరల్డ్ బిల్డ్ చేసాం కాబట్టి రెగ్యులర్గా సినిమాలు ఏం చూస్తాం, సో కొత్తగా ఉంటే చూస్తాం కదా ఆబ్వియస్లీ. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ ఇన్ ద స్టోరీ టెల్లింగ్. సో సీ ద మూవీ ఇన్ ఒక ఫ్లో చూడండి. ఎలా నేను ఏమనుకుంటున్నాను మీరు సినిమా చూసాక తెలుస్తుంది. తర్వాత ప్రవీణ్ కండ్రిక్లా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ద టాలీవుడ్ అవుతారండి. చూస్తూ ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. స్టోరీలో కూడా చూసుకుంటే కూడా అలాగే కనిపిస్తుంది. సో అప్కమింగ్ ఏమైనా ఉన్నాయా అప్డేట్స్? లేవండి. సినిమా 22nd రిలీజ్ చూడండి. 21st ప్రివ్యూస్ పడతాయి. సో అవి కూడా చూడండి. ఇంకొకటి ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే చాలా చాలా అర్థం కాదు సినిమా. సో అదైతే చూడండి. ఫైనల్ గా అనుపమ గారు చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ జర్నీ నుంచి ఆవిడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు, చాలా స్టేజెస్ దాటుకొని వచ్చాం, చాలా కష్టపడి వచ్చాం, ఎక్కడ చూసినా ఎమోషనల్ అయిపోతున్నారు. సో ఏం కష్టం వచ్చింది అంత అనుపమ గారు కన్నీళ్ళు పెట్టుకునేంత కష్టం అనేది సినిమాలో కనిపిస్తుందంటారు? అదే సినిమా చూసాక తెలుస్తుంది. అంటే వెరీ పర్సనల్ స్టోరీ అండి ఇది. ఇట్స్ నాట్ రెగ్యులర్ స్టోరీ కాదు. నేనే చాలాసార్లు కథ చెప్పేటప్పుడే నేనే ఎమోషనల్ అయ్యాను. కథ ఇప్పుడు 4 hours నేరేషన్ ఇచ్చాను స్టార్టింగ్. అప్పుడు కూడా అనుపమ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఈ కథ చాలా టచ్ చేస్తుందండి. అంటే నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. నేను సినిమా చూడండి. ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇట్స్ ఎ వెరీ పర్సనల్ ఫిలిం టు ఎవ్రీబడి. కథ గురించి మీరు చెప్తున్నారు, కానీ మేడం సినిమాలు దాటుకొని వచ్చాము, మా సినిమాలు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి. అంటే ఒక ఉమెన్ ఫిల్మ్ కదా. అంటే ఇట్స్ తన ఫస్ట్ సోలో ఫిల్మ్ బేసికల్లీ. తనే మెయిన్ హీరో బేసికల్లీ నడుపుతుంది సినిమా. సో డెఫినెట్లీ చాలా పర్సనల్ ఫిల్మ్ కదండి. అంటే ఒక ఫస్ట్ సినిమా తన మీద రన్ అవుతున్న సినిమా, డెఫినెట్లీ ఎవరికైనా పర్సనల్ ఫిల్మ్ అవుతుంది కదా. సో ఈ సినిమాకి చాలా కష్టపడ్డామండి. అంటే
చాలా హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేసింది మధ్యలో. అంటే చాలా హెల్త్ అంటే అది కష్టపడి బయటకు వచ్చి షూటింగ్ చేసింది. మేము కూడా స్టమక్ పెయిన్ వచ్చి సడన్ గా పడిపోతే అది నిజమైన సీను, బట్ అక్కడ రియల్ గా జరిగిందని చెప్పి. సో షీ ఫేస్ ఎ లాట్ అనమాట, అంటే హెల్త్ వైజ్ కానీ ఇది కానీ ఎంతైనా భరించి చాలా తట్టుకొని చేసింది సినిమా. ఎక్కడెక్కడ చాలా మైనస్ టెంపరేచర్స్లో షూట్ చేసాము. సో ఇదంతా మీకు విజువల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామనే. సో డ్యూరింగ్ ది షూట్ ఆఫ్ ధర్మశాల రోజుకు ఒకరు ఎవరో టెక్నీషియన్ పడిపోతూ ఉండేవారు హెల్త్ ప్రాబ్లమ్ తోటి, అయినా కూడా షూట్ చేశారు అలాగా. ఫైనల్ గా ఆగస్ట్ 22 ఏం జరగబోతుంది? చూడండి మీరే, August 21 ప్రివ్యూస్ పడతాయి. సో ఆ ప్రివ్యూస్ చూసి నచ్చితే అందరికీ చెప్పండి. అనుపమ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు పరదా కోసం, ఎందుకంటే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చారు ఈ జర్నీ మొత్తం కూడా. సో కష్టపడి సినిమా తీశారు. సో పరదా అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ లైఫ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఒక రోల్ చేసిన సినిమా కూడా గుర్తుండిపోతుందని చెప్పి కూడా అనుపమ పరమేశ్వరన్ అలాగే డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ మెగా 9 టీవీ నుండి.